ఓం శ్రీ మహాగణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం చదువుకుంటున్నాము. ద్వితీయ స్కందం అయిపోయింది. సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమద్భాగవత సంగ్రహం తృతీయ స్కందము. విదురుని విరక్తి. శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెబుతున్నాడు. రాజా, దుష్టుడైన ధృతరాష్ట్రుడు అందుడే కాకుండా పుత్ర వ్యామోహ మమకారాల్లో చిక్కుకొన్న మూఢుడు కూడాను రాజు మరణించగానే పాండవులు దిక్కులేని పక్షులై ధృతరాష్ట్రుని పంచన చేరారు. కానీ దుర్యోధనాదులు చిన్నప్పటి నుంచే వారి పట్ల అసూయాగ్రస్తులై వారిని అన్ని విధాలా హింసిస్తున్నారు. వారికి విషం కలిపిన అన్నం పెట్టారు, తాళ్లతో కట్టారు, నదిలో నెట్టారు, రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు. వారు లక్క ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటికి నిప్పు అంటించారు. ఇంకా ఎన్నెన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డారు. రాజసూయ మహాయాగంలో అవభృత స్నానం చేసి పరమ పవిత్రయ్యున్న పాంచాలి కొప్పును పట్టుకొని నిండు కొలువులోకి ఈడ్చుకొచ్చి అవమానించారు. ఇన్ని చేస్తున్న ఆ అంధరాజు కొడుకులను మందలించలేదు. చివరకు మాయాజూదంలో అన్యాయంగా పాండవులు నోడించి రాజ్యాన్ని లాక్కొని వారిని అడవులకి వెళ్ళగొట్టారు. పాండవులు జూద పురుష రతుల ప్రకారం గడువు ముగిసిన తర్వాత వచ్చి తమ రాజ్య భాగాన్ని ఇమ్మని అడిగితే ఇవ్వలేదు. యుధిష్ఠిరుని కోరికపై శ్రీకృష్ణ భగవానుడే రాయబారం చేయటానికి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళగా ఇలాగ చెప్పాడు. మహారాజా, కౌరవులు పాండవులు నీకు సమానులే. పాండవులకు చెందిన రాజ్యభాగాన్ని వారికి ఇచ్చివేసేసేయి. అందరూ సుఖంగా వర్ధిల్లటం మంచిదని చెప్పటానికి వచ్చాను అని శ్రీకృష్ణుని హితవాక్కులు విని భీష్మద్రోణాదులు రాజశ్రేష్ఠులు అందరూ సంతసించారు. కానీ ధృతరాష్ట్రునికి రుచించలేదు, ఊరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు విశేష నీతి కోవిదుడై విదురుని రప్పించగా అతడు విషయాన్ని తెలుసుకుని ధృతరాష్ట్రునితో ఇలాగన్నాడు. మహారాజా, పాండురాజు నీ తమ్ముడు. అతని బిడ్డలను రక్షించటం మన ధర్మం. అందుచేత మీరందరూ అన్యోన్యంగా ఉంటూ అందరూ సుఖ సంపదలతో వర్ధిల్లటమే కాకుండా శత్రు విజయం కూడా కలుగుతుంది. మీ అందరూ ఆనందంగా అందరం కలిసి అన్యోన్యంగా ఉంటే శత్రువులు కూడా మీ జోలికి రారు. శత్రువుల దగ్గర నుంచి కూడా విజయం వస్తుంది. శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు. నీ కొడుకులు కర్ణుడు ఇత్యాదుల ఆర్భాటము ప్రగల్భాలు విని నమ్ముతున్నావేమో విను. సాక్షాత్తు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడే పాండవులకు చెలికాడై చుట్టమై వియ్యంకుడై ప్రబోధకుడై ప్రభువై సంరక్షకుడై ఉండగా వాళ్ళనెవ్వరూ ఏమీ చెయ్యలేరు సరికదా. వారికి హాని తలపెట్టిన వారు నశిస్తారు. అందుచేత నా యొక్క హితవాక్యాలను విని పుత్రులను, బంధువులను, వంశాన్ని, దేశాన్ని కాపాడుకో. దుర్యోధనుని దుర్బోధలు విన్నావా, సర్వనాశం అవుతావు అని చెప్పి విదురుని వాక్కులను విన్నవాడైన దుర్యోధనుడు రోషావేశంతో మండిపడుతూ తన మిత్రులైన కర్ణుడితో శకునితోనూ ఇలాగన్నాడు. ఈ దాసీపుత్రుడు ఈ సభకసలు ఎందుకు రానిచ్చారు? ఆసనం ఇచ్చి ఎందుకు ఆదరించారు? అధిక ప్రసంగాలు చేస్తున్న ఈ తుంటరిని గెంటి వెయ్యండి అని కేకలు వేశాడు. విదురుని హృదయం గాయపడింది. సభలోని పెద్దలందరూ మౌనంగా ఉన్నారు.
విదురుడు ప్రశాంతంగా భగవంతుని తలుచుకోగా అతనికి కర్తవ్యం స్ఫురించింది. మనస్సు తేలికపడింది. నెమ్మదిగా లేచి శక్తివంతమైన తన ధనుర్బాణాలను సభాద్వారం వద్ద విడిచిపెట్టి వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. విదురుడు రాగద్వేషాలను విడిచి పరివ్రాజక వేషధారి అయి సంచరిస్తూ దేశంలోని పుణ్య నదులను, దివ్య క్షేత్రాలను, తపోవనాశ్రమాలను, సరోవరాలను సందర్శించి కొన్ని సంవత్సరాలకు ప్రభాస తీర్థం చేరుకున్నాడు. అప్పటి కురుక్షేత్రంలో యుద్ధం జరిగి కౌరవనాశనమయ్యి శ్రీకృష్ణ అనుగ్రహం చేత యుధిష్ఠిర సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని విదురుడు తన తీర్థయాత్రను ముగించుకొని హస్తినాపురం వెళ్ళాలనుకొని సాగిపోయాడు. ఉద్ధవుని భక్తి పరాకాష్ట. విదురుడు పోయి యమునా తీరం చేరుకున్నాడు. అక్కడ మహాభాగవతుడు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియతముడు అయిన ఉద్ధవుని విధివశాన కలుసుకున్నాడు. ప్రేమతో అతన్ని గాఢాలింగనం చేసుకున్నాడు. ద్వారకలోని యాదవ ముఖ్యులందరూ కుశలములను పేరు పేరున అడిగాడు. శ్రీకృష్ణ బలరాములు కుటుంబ సభ్యులందరి గురించి అడిగాడు. చివరికి లీలామానుష విగ్రహుడైన వాసుదేవుని గురించి అడిగేసరికి ఉద్ధవుడు దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. కొంతసేపటి ఎలాగో మాట్లాడగలిగి ఇలా చెప్పాడు: ఓ మహాశయ, విదురా, మహాతేజస్వి లోకబాంధవుడైన శ్రీకృష్ణ భాస్కరుడు అస్తమించాడయ్యా. ధర్మానికి అంధకారం ఆవరించింది. ఆయన్ను తలుచుకుంటేనే దుఃఖ సముద్రం నన్ను అల్లకల్లోలంలో ముంచేస్తుంది. ఆ మహానీయ మూర్తిని గురించి నేను ఎలా చెప్పగలను? వైష్ణవ మాయా ప్రభావం చేత యాదవులు పరమ పురుషుని తమ బంధువుగాను, సకునిగాను, నాయకునిగానే భావించారు కానీ జగన్నాటక లీలా విలాసార్థం మానవ రూపం దాల్చిన పరమేశ్వరుని గుర్తించలేకపోయారు కదా. గర్వమదాంధులైన శిశుపాలాది దుష్టులు ఆయన్ను దేవదేవునిగా అనుకోలేక నానా దుర్భాషలాడారు కదా. శ్రీకృష్ణుడు వారి వారి స్వభావాలను బట్టి కొందరికి శాంత స్వభావునిగాను, కొందరికి భయంకరనిగాను కనిపించిన వారి అపరాధాలను మన్నించి వాత్సల్య భావమే చూపాడు. పుట్టుకలేని పరాత్పరుడు దేవతల ప్రార్థనలు మన్నించి దేవకీ వసుదేవులకు పుత్రుడై కారాగారంలో జన్మించి కంసుడు తన్ను చంపించాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ వమ్ము చేశాడు. కాలయవనుడు, జరాసంధుడు లాంటి దుష్టులను చేజిక్కకుండా తప్పించుకొని తిరుగుతూ ఒక సామాన్య మానవ మాతృనిలాగా నటిస్తూ ఎన్నో కష్టాలను సహించాడు. మొదటి నుంచి శత్రుత్వం వహించి ఉన్న శిశుపాలుని కూడా మోక్ష ప్రదానం చేశాడు కదా. విషపు చన్ను కుడిపి తన్ను చంపవలసిన పూతన్ను కూడా మోక్ష పదాన్నిచ్చిన కరుణామూర్తి మన శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో ఆ పరమేశ్వరుని ముఖారవిందాన్ని చూస్తూ సమ్మోహితులై ప్రాణాలు విడిచిన శత్రు సైనికులందరికీ మోక్ష పదాన్నిచ్చాడు కదా. కంసుణ్ణి చంపి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకొనకుండా కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుని సింహాసనం ఎక్కించి, మహారాజా, నీ ఆజ్ఞలను నిర్వహించటానికి సిద్ధంగా ఉన్నాను అని అతి వినమ్రంగా పలకటం ఆ మహాప్రభువుకే చెల్లింది. తనతో శత్రుత్వం పెంచుకొని క్రోధావేశంతో ఎదిరిస్తూ, ఓరి హరి మురారి, నిన్ను హతమారుస్తానుండు అని అరిచిన రాక్షసులను కూడా అలాంటి రాక్షసులకు కూడా మోక్షాన్నిచ్చాడు. ఓ మహాత్మా విదురా, ఆ శ్రీకృష్ణుడి గురించి ఏమని చెప్పగలను? ఆయన దివ్య చరిత్ర ఎంత చెప్పినా తనివి తీరదు. కంసుని బారి నుంచి కాపాడే ఉద్దేశంతో వసుదేవుడు బాలముకుందుని నందగోకులంలో నుండటం చేత ఆయన నందనందనుడై
బలరామ సహితుడై ఆనందంగా పెరిగాడు. తాను శ్రీహరి అవతారమని ఎవ్వరూ గ్రహించలేనట్లుగా అతి సామాన్యపు గొల్ల పిల్లవానిలాగా గడిపాడు. కంసుని చేత పంపబడిన పెక్కుమంది ఎంతోమంది రాక్షసుల్ని బొమ్మలాటలాగా అతి అవలీలవగా హతమార్చాడు ఆ బాలగోపాలుడు. తనతో ఆడుకునే గోపాలకృష్ణుడు తన దివ్యలీలా విలాసాలం ఎన్నో చూయించాడు. కాళీయుడనే నాగరాజు యమునా నదిలో నివసిస్తూ నీటిని విషపూరితం చేయటం చేత తీరవాసులు గోవులు పడుతుండే బాధల నుంచి వాటిని రక్షించటానికి బాలకృష్ణుడు మడుగులోనికి దూకి నాగరాజు పడగలపై నృత్యం చేశాడు. వాని మదమణచి వాని దూర సముద్రానికి తరిమివేశాడు. ఇంద్రుని అహంకారం మణచటానికి వ్రజవాసులు ఇంద్రపూజను చెయ్యకుండా నిలుపు చేశాడు. ఇంద్రుడు కోపగించి రాళ్లతో కూడిన జడివాళ్లను వారిపై కురిపించగా వారంతా భయంతో తల్లడిల్లి రక్షించమని ఆ శ్రీకృష్ణుని ప్రార్థించారు. ఆర్తత్రాయణ పరాయణుడైన ఆ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగా ఎత్తి పట్టుకొని ఆ గోపాల బాలను దాని కింద తలదాచుకొనగా ఒక వారం రోజులు అందరినీ కాపాడాడు. పూర్ణిమ పండు వెన్నెల్లో మురళీగానంతో బృందావనమంతా డోలికల్లో డోలికల్లో ఊగిపోయేటట్టు రాసక్రీడలు జరిపి గోపికలను తన్మయత్వంలో ముంచి తరింపజేశాడు. తానే జగద్గురువైనప్పటికీ లోకాచారం ప్రకారం ఆయన సాందీపని అనే గురువు వద్ద సకల వేదశాస్త్రాలు అభ్యసించాడు. గురుపుత్రుని పంచజనుడనే రాక్షసుడు చంపివేయగా మృత బాలకుని జీవింపజేసి తీసుకొనొచ్చి అతనిని గురువుగారికి దక్షిణగా అర్పించుకొన్నాడు. విదర్భరాజైన భీష్ముకుని యొక్క ముద్దుల కుమార్తె అయిన రుక్మిణి స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి ఆమెను తీసుకొని పోయి వివాహం చేసుకున్నాడు. ఎవ్వరూ నిగ్రహించలేకపోయినా 7 పొగరుబోతు వృషభాలను ఒక్కసారిగా లొంగదీసుకొని బంధించి జగదేక వీరుడై నాగ్నజితి రాజకుమారిని పెండ్లాడాడు. స్వర్గం నుంచి పారిజాత తరువును తెచ్చి సత్యభామను సంతసింపజేశాడు. భూదేవి పుత్రుడైన నరకుడినే రాక్షసుని చంపి వానిచే బంధింపబడిన 16,000 మంది రాజకన్యలను విడిపించి వారి ప్రార్థనను మన్నించి వారందరినీ ఒకే శుభముహూర్తాన వివాహమాడి ఒక్కొక్క భార్యను ఒక్కొక్క కృష్ణుడిగా అన్ని రూపాలు ధరించి అందరినీ అంతులేని అనురాగంతో అలరింపజేసిన అద్భుతమూర్తి ఆ శ్రీకృష్ణుడు. ఆ వాసుదేవుడు మధురను చుట్టుముట్టిన కాలయమున సాల్వ జరాసంధాది దుష్టులను వారి సేనలతో సహా అంతము చేయించినాడు. మదోన్మత్తులైన పాండవ శత్రువులను నశింపజేశాడు. మహాభారత యుద్ధంలో 2 వైపులా ఉన్న 18 అక్షౌహిణుల సేనలు వారితోనున్న మందాదులైన రాజులు అందరూ నశించిన ఇంక భూభారం చాలా తగ్గవలసి ఉన్నదని గమనించి సరైన అదనుకై వేచి ఉన్నాడు. యుధిష్ఠిరుని సింహాసనం ఎక్కించాడు. ఉత్తర గర్భస్థుడై ఉన్న పరీక్షిత్తును అశ్వత్థామ విడిచిన అస్త్రము నుంచి రక్షించి యుధిష్ఠిరునిచే అశ్వమేధ యాగాలను చేయించాడు. తాను ద్వారకలో ఆదర్శ గృహస్థుని వలె భార్యలతో సకల భోగాలను అనుభవించాడు. వైదికాలు లౌకికాలు అయిన సకల కర్మలను సక్రమంగా నిర్వహిస్తూ అన్నింటిలోనూ ఉంటూ దేని చేతను అంటబడని వాడినై నిత్య సంతోషి అయి ఆశ్రితులందరినీ ఆనందంలో ముంచెత్తుతూ లాలిస్తూ పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు కొందరు మహామునులు ద్వారక్కు వచ్చారు. ధన జన యవ్వన గర్వంతో మిడిసిపడుతున్న కొందరు యాదవ యువకులు ఆ మహాత్ములను చుట్టుముట్టి పరిహాసాలాడగా అవమానితులైన ఆ మునులు
ఆ కుర్రల దుష్ప్రవర్తన మూలంగా యాదవ కులం అంతం కాగలందని పలికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన భూభార నివారణ కార్యక్రమంలో ఇంకా మిగిలి ఉన్న తన యొక్క లక్షల సంఖ్యలోనున్న పుత్ర పౌత్రాది బంధువర్గం వారి అంతం గురించి వేచియున్న వ్యూహమిది. కొన్ని మాసాలు గడిచిన తరువాత యాదవులంతా ఒక పెద్ద ఉత్సవం చేసే నిమిత్తం ప్రభాస తీర్థం వెళ్ళారు. అక్కడ అనేక దాన ధర్మాలు చేశారు. ఇష్టామృష్టాన్నాలను సుష్టుగా ఆరగించి మితిమీరి మద్యపానం చేసి మత్తెక్కి మైమరచి పరిహాసాలతో పరస్పరం పోరాడుకొని పొడుచుకుని చంపుకున్నారు. శ్రీకృష్ణుడు అంతా గమనిస్తూ నిర్వికారుడై అందరికీ ఉత్తర క్రియలు జరిపించాడు. బలరాముడు దేహత్యాగం చేసి వెళ్ళిపోయాడు. గోవిందుని విడిచి ఉండలేని నేను ఆయన్ను వెతుక్కుంటూ పోయి ఒక అశ్వత్థ వృక్షాన్ని ఆనుకుని కూర్చున్న వాసుదేవుని చూశాను. చతుర్బాహువులతో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ స్వామి తన ఎడమ తొడపై కుడి పాదాన్ని పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆ దివ్య సుందరమూర్తిని దర్శించాను. నా జన్మ ధరించింది. సంసార సాగరాన్ని దాటివేశాను. అంతులేని ఆనందాన్ని అనుభవించాను. విదుర మహాశయ, అదే సమయానికి వేదవ్యాసుని సహాధ్యాయి భక్తవరేణ్యుడు పూజనీయుడు అయిన మైత్రేయ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ అక్కడికొచ్చాడు. విశ్వమంతా విస్తరిల్లిన సౌభాగ్య శోభావైభవంతో విరాజిల్లే మహాయోగీంద్ర వందితుడు మహాతేజోమయుడు అయిన శ్రీకృష్ణ భగవానుని మైత్రేయుడు అవలోకించాడు. అలాగే చూస్తూ చూస్తూ కన్నులు మూసుకొని భగవంతుని యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని హృదయ కమలంలో పదిలపరుచుకున్నవాడై పులకాంకితుడై ఆనందం పట్టలేక చేష్టలుడిగి మైత్రేయ మహర్షి అలాగే నిల్చుండిపోయాడు. చెంత చేరిన మైత్రేయుడు వింటుండగా ఆ ప్రభువు నన్నుద్దేశించి ఇలా చెప్పాడు. ఉద్ధవా, పూర్వజన్మలో నీవు వసువువు, దేవ పురోహితుడవు. మీ వారంతా చేస్తుండే సత్రయాగంలో నీవు ఏ ఇతర కోరికలు లేనివాడై నా పాదసేవనే కోరుకుని ఉంటివి. అందుచేతనే నేను నీ హృదయంలోనే ఉంటాను. ఇది నీకు చివరి జన్మ. పద్మకల్పంలో నేను బ్రహ్మకిచ్చిన దివ్య జ్ఞానాన్ని నీకు ఇస్తాను. దాని వలన నీకు సంసార బంధము పోయి అఖండ ఆనందాన్ని కలిగించే నా యొక్క దివ్య మహత్యం తెలుస్తుంది అని చెప్పాడు. నా శరీరం సంతోషంతో గగుర్పొడిచింది. నా చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోయాయి. స్వామి పాదాలకు ప్రణమిల్లాను. భగవానుడు నాకు ఆ పరమతత్వ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ పరమేశ్వరుని పాదాలతో ఎడబాటును భరించలేక నేను తిరిగి బదరికాశ్రమానికి చేరుకున్నాను అని చెప్పి ఉద్ధవుడు విదురునితో కలిసి కొంత దూరం ప్రయాణం చేసి ఇలా చెప్పాడు. సాక్షాత్తు విష్ణు సమానుడైన మైత్రేయుడు శ్రీహరినే తన చిత్తమందు నిలుపుకొని ఇక కొద్ది దినాల్లో దేహత్యాగం చేసే తలంపుతోనున్నాడు. శ్రీకృష్ణుడు నీకు తత్వజ్ఞానాన్ని బోధించమని మైత్రేయునకు ఆదేశించాడు గనక నీవు వెంటనే వెళ్ళి మైత్రేయుని అర్థిస్తే అతను ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఉద్ధవుడు సాగిపోయాడు. హరే కృష్ణ.